అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. మామూలు ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనము ఈ మోడల్ కోడ్ నిర్వహిస్తామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ విధి విధానాలు మనము పాటించాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా అధికార యంత్రాంగం చేపట్టడం మొదలైంది. సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో మరియు పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ లేకుండా, హోర్డింగ్స్, బ్యానర్స్ లేకుండా రాబోయే 24 గంటల్లో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించిన షెడ్యూల్ చూస్తే 3 ఫిబ్రవరి 3 ఫిబ్రవరి 2025 ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ స్వీకరణ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయం దాకా జరుగుతుంది, అదేవిధంగా ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సోమవారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్లో రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖు 10th ఫిబ్రవరి 2025 పూర్తి అవుతుంది. 2025 10వ తారీఖు ఫిబ్రవరి నెల 3 గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు 11th ఫిబ్రవరి జరుగుతుంది. విత్డ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్లో అది 13వ తారీఖు లోపల 13 ఫిబ్రవరి లోపల వారు విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు. విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది. పోలింగ్ అనేది 27 ఫిబ్రవరి 2025 27th ఫిబ్రవరి 2025 పోలింగ్ జరుగుతుంది. హవర్స్ ఆఫ్ పోలింగ్, ఎన్ని గంటల నుంచి పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అని చూస్తే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్లో ఎన్నిక 3వ తారీఖు మార్చ్ 3rd 2025 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది. సో కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ కావచ్చు, ఇట్ మే గో టు ద సెకండ్ డే ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద టర్న్అవుట్. సో 8 మార్చ్ 2020 కల్లా 8 మార్చ్ 2020 కల్లా మొత్తం పూర్తి ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ వెల్లడించడం జరిగింది. సో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూస్తే 3rd ఫిబ్రవరి 3వ తారీఖు ఫిబ్రవరి నెల ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6వ స్థాయిలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియలో కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ అధికారిగా ప్రవర్తనిస్తారు. ఆయనకి తోడుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, AROs అంటాము. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మన ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండే న్యూ 6 districts విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ASR, అనకాపల్లి అండ్ పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాలకు సంబంధించిన DRO డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ కార్యాలయంలో నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. సో నామినేషన్స్ అనేది
3rd ఫిబ్రవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి దాకా 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆల్ వర్కింగ్ డేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో సెలవులు ఇవ్వలేని వర్కింగ్ డేస్ అన్నింటిలో కూడా స్వీకరణ జరుగుతుంది 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా. సో సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటే 10,000 రూపాయలు నామినేషన్ వేసే ప్రతి వ్యక్తి కూడా సెక్యూరిటీ డిపాజిట్గా కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారైతే 5,000 రూపాయలు చెల్లిస్తే చాలు. సో ప్రతి క్యాండిడేట్ కూడా నామినేషన్తో పాటు ఫామ్ 26లో వాళ్ళ యొక్క అఫిడవిట్ అనేది కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అఫిడవిట్ ఏ విధంగా తయారు చేయాలి ఏంటనేది కూడా క్యాండిడేట్స్కి మనము అంటే ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళకి వివరణ మన కలెక్టరేట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ అఫిడవిట్ అనేది 100 రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్ నోటరీ సంతకంతో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ సంబంధించి వివరాలన్నీ కూడా వీల్ హ్యావ్ అ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఆల్సో వీల్ ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది కూడా వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ద పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ కేంద్రాలు చూస్తే మొత్తం 123 పోలింగ్ కేంద్రాలు ఈ 6 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు, విజయనగరంలో 29 పోలింగ్ కేంద్రాలు, పార్వతీపురం మన్యంలో 15 పోలింగ్ కేంద్రాలు, ఏఎస్ఆర్ జిల్లాలో 11 పోలింగ్ కేంద్రాలు, విశాఖపట్నం జిల్లాలో 13, అనకాపల్లిలో 24, మొత్తం మీద 123 పోలింగ్ కేంద్రాలు మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో అన్ని విధమైన సదుపాయాలు మనము ఏర్పాటు చేస్తాము. దీంతో పాటు అక్కడ వెబ్కాస్టింగ్ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం పూర్తి ఎన్నికలు కూడా వెబ్కాస్టింగ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఓటర్స్ జాబితా చూస్తే నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ తీసుకుంటే 21,555 మంది 21,555 ఎలక్టర్స్ నమోదై ఉన్నారు. ఎలక్టర్స్ అందరూ కూడా టీచర్స్గా ఉండాలనేది మనకి ఆల్రెడీ తెలిసిన అంశమే. సో వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఎలక్షన్స్ కొత్తగా ఎన్యుమరేట్ చేసుకోవాలి. కాబట్టి ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా మనము గత 4 to 5 months నుంచి మొదలుపెట్టి మనము చేపట్టి ముందుకు తీసుకువచ్చాము. సో 21,555 మంది ఎలక్టర్స్ ఉన్నారు. వీళ్ళలో మేల్ చూస్తే 12,948, 12,948. ఫీమేల్ ఎలక్టర్స్ చూస్తే 8,607, 8,607. సో మొత్తం మీద 21,555 మంది ఉన్నారు. ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే వారు అందరూ కూడా ఫామ్ 19 ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫామ్ 19 రిసీవ్డ్ టిల్ 10 days బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ షల్ బి డిస్పోజ్డ్ బై 31/1/2025. సో ఈ కొత్త అప్లికేషన్స్, కొత్త ఓటర్ నమోదు అప్లికేషన్స్ అనేది ఏదైనా ఉంటే 10 days బిఫోర్ ద లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ మనము తీసుకోవచ్చు. సో అండ్ 10 days బిఫోర్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ అండ్ దే హ్యావ్ టు బి డిస్పోజ్డ్ బిఫోర్ 31/1. సో 31/1 దాకా వచ్చే మనం డిస్పోజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడం అంటే ఏదైనా అక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. అక్సెప్ట్ చేసిన వారు అందరూ కూడా ఎలక్టోరల్ రోల్లో చేరుతారు, వాళ్ళకు కూడా ఓటు హక్కు అనేది వస్తుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ మనం ఆల్రెడీ చెప్పినదే 10/2/2025. సో ఈ ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందు చెప్పినట్టు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ అమలు జరపాలంటే మనకు కావాల్సిన టీమ్స్ కూడా మనం వేయడం జరిగింది. మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే మొత్తం 12 టీమ్స్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 7 జోనల్ కమిషనర్స్, 7 జోన్ మన పరిధిలో వస్తుంది కాబట్టి 7 జోనల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓస్, 4 ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో, ఒక హెడ్ క్వార్టర్స్ డెప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో, ఒక వీడియోగ్రాఫర్స్తో సగా మొత్తం 12 టీమ్స్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అదేవిధంగా 11 టీమ్స్, 11 మండలాలు ఉన్నాయి కాబట్టి 11 మండలాలకు సంబంధించిన తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్ వాళ్ళతో పాటు ఒక వీడియోగ్రాఫర్ అటాచ్ చేస్తూ మొత్తం 11 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ మనము ప్రతి
ఎలక్షన్ సంబంధించిన యాక్టివిటీకి వేయడం జరిగింది. ఎంసీసీ సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఎక్కడికెక్కడ ఏదైనా వైలేషన్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు యాక్ట్ చేసి దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన పోలింగ్ స్టాఫ్స్, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కాకుండా పర్మిషన్స్ ఏదైనా కావాలంటే కూడా మనము సింగిల్ విండో పర్మిషన్స్ మనం కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వారి ద్వారా ఈ ఎవరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు క్యాంపెయినింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగించవచ్చు. సో ఇది ఎలక్షన్ సంబంధించి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రక్రియల్లో పాల్గొంటున్న ఎలక్టర్స్, ప్రధానంగా టీచర్స్ అందరికీ తెలియజేయాల్సిన అంశాలు. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఫర్ బోత్ ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్పెండిచర్ లిమిట్స్ దీనికైతే ప్రత్యేకంగా ఏమీ మనకి కమ్యూనికేట్ చేయలేదు. ఒక్కొక్కసారి మనము క్లారిఫికేషన్ అంటే నిన్నే వచ్చింది కాబట్టి అట్ ఇస్ బిఫోర్ ద లాంచ్ ఆఫ్ ద మోడల్ కోడ్. అంటే ఆల్రెడీ జియో వచ్చింది. కొత్తగా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ ప్రతి ప్రక్రియలో కూడా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ అనేది ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ జరగకూడదు. సో ఈ విషయంలో వీళ్ళు బెనిఫిషరీగా మనము కన్సిడర్ చేస్తామా లేదా అనేది మనం క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. అంటే దే కెన్ అప్లై వాలంటరీలీ, దే కెన్ అప్లై. That shouldn't be a problem. From my side, from the government side, there should not be any identification or selection of beneficiaries. ఇప్పుడు citizens, if government opens the application for applying, they can very well apply. So దీనికి సంబంధించి కూడా we will get clarification from the CEO's office. PGRS జనరల్గా సమస్యలు రెగ్యులర్ రొటీన్ ఇష్యూస్ they may attend, but separately if there is someone or two grievances that will be taken care. But regular PGRS అనేది ఈ పీరియడ్లో, ఎలక్షన్ పీరియడ్లో మనము కొద్దిగా ఆపివేయడం జరుగుతుంది. సో మనం కమ్యూనికేట్ చేయడం ఈరోజు ఆ నంబర్ ఒకటి క్రియేట్ చేసి ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. We have already taken the connection. Numbers will be communicated by evening. Right. Thank you.